పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రత్యేక ఆకర్షణగా వెండి బొమ్మల కొలువు నిలిచింది. సంక్రాంతి నేపథ్యంలో శిల్పా జ్యువెలర్స్ వెండి దేవతలు విగ్రహాలు బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. వెండి బొమ్మల కొలువును భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తిలకించారు. సంక్రాంతి అంటే పిండి వంటలు కోడి పందాల్లోనే కాదు, బొమ్మల కొలువులను స్పెషల్ అట్రాక్షన్ ఏర్పాటు చేసి భీమవరం ఇలవేల్పు మావుళ్లమ్మ లైట్ వెయిట్ వెండి విగ్రహాన్ని కూడా ప్రదర్శించారు. ఈ వెండి బొమ్మల కొలువుపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సంక్రాంతి సంబరాలంటే భీమవరానికి స్పెషల్గా ఉంటుంది. అయితే ఆ భీమవరంలో అటు మావుళ్ళమ్మ అమ్మవారితో పాటు కోడి పందాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వీటిని తొలగించేందుకు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వారందరికీ కూడా ఆశ్చర్యం చెకుతులు చేసే విధంగా కూడా భీమవరంలో వెండి వస్తువులతో తయారైనటువంటి బొమ్మల కొలువు అయితే కూడా ఏర్పాటు అవడం జరిగింది. భీమవరం మావుళ్ళమ్మ గుడి సమీపంలోని శిల్పా సిల్వర్స్లో అయితే ప్రత్యేకంగా ఇప్పటి వరకు మనం అటు మట్టితో చేసిన బొమ్మలు కానీ లేదంటే చెక్క బొమ్మలతో చేసినటువంటి బొమ్మల కొలువులు వీటిని మాత్రమే చూసి ఉంటాం. కానీ అటు భీమవరానికి వచ్చే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని ప్రత్యేకంగా ఆకట్టుకునే విధంగా శిల్పా సిల్వర్ ప్యాలెస్లో వెండి వస్తువులతో తయారు చేసినటువంటి బొమ్మల కొలువులను అయితే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ బొమ్మల కొలువులను నిన్నటి నుంచి కూడా ఏర్పాటు చేసిన సందర్భం అయితే కూడా ఉంది. ఈ సంక్రాంతి సందర్భంగా ఈ 4 రోజుల పాటు ఈ బొమ్మల కొలువు ఉండనుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అనేక మంది వచ్చి బొమ్మల కొలువులను చూసి అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనతో బొమ్మల కొలువు ఏర్పాటు చేసినటువంటి శిల్పకారు ఉన్నారు. మేడం చెప్పండి, అంటే ఎందుకు ఈ ఐడియా వచ్చింది మీకు, ఎలా పెట్టారు, ఎలా ఆదరణ ఎలా ఉంది? భీమవరం అంటేనే స్పెషల్ అని మీకు అందరికీ తెలుసు కదండి. అందరూ మట్టి బొమ్మలు చెక్క బొమ్మలతో చేస్తే మేము వెండి బొమ్మలతో చేస్తేనే స్పెషల్ భీమవరం సంక్రాంతికి. సంక్రాంతి అంటే మొత్తం సిటీలన్నీ ఖాళీ అయిపోయి భీమవరం వచ్చేస్తారు. అందరూ కూడా మా షాపుకి వస్తున్నారు, అమ్మవారిని దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చి ఈ బొమ్మల కొలువు వెండి బొమ్మల కొలువు చూసుకుని వెళ్తున్నారు. చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మేము మొత్తం పల్లెటూరు వాతావరణం అంతా కూడా ఒకలా చేశారు. మొత్తం అమ్మవారి సంబరాలన్నీ 1 month జరుగుతాయి. అందరూ వస్తున్నారు. ఇక్కడ జాతరతో పాటు అక్కడ పల్లెటూరు వాతావరణం కోడి పందాలు అన్నీ ఇక్కడ ఏర్పాటు చేశారు. అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము దాంతోపాటు అమ్మవారి యొక్క వెండి విగ్రహము ఈ సంక్రాంతి రిలీజ్ చేయడం జరిగింది. మావుళ్ళమ్మ తల్లివారి లైట్ వెయిట్ వెండి విగ్రహము రిలీజ్ చేయడం జరిగింది ఏడాది. అమ్మవారి యొక్క ఆశీస్సులతో మేము అందరూ వచ్చి ఇక్కడ చూసి వెళ్తున్నారండి. ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే చాలా మంది వస్తున్నారు ఇతర ప్రాంతాల నుంచి అంతా కూడా. వాళ్ళు అంటే ఎలా ఉంది ఇక్కడ వరకు, ఎప్పుడన్నా ఎటువంటి చూసాయని చెప్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నారండి. ఇన్ని రకాలు ఉంటాయా వెండి వస్తువుల్లో, ఈ వెరైటీ ఉంటుందా? ఇందులో అయితే కనుక కిచెన్ సెట్ అని, టాయ్స్ అని, అష్టలక్ష్ములని, దశావతారాలు, ఇంకా గ్రామ్ ఫోను, రకరకాల వెండి విగ్రహాల్లో అసలు ఆ రూపురేఖలతో చక్కటి రూపురేఖలతో వెండి విగ్రహాలు ఈ 20 grams నుంచి స్టార్ట్ అవుతాయి. అవన్నీ చూసి అందరూ కూడా చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు. అంతా షో అవుతుంది కదా మొత్తం. అన్నీ వాళ్ళకి అన్నీ తెలుస్తున్నాయి ఇన్ని రకాలు వెండిలో ఉన్నాయా అని. అసలు బొమ్మల కొలువులో ఇన్ని రకాలు ఉండటం ఇదే ఫస్ట్ టైం అండి. ప్రతి ఒక్కళ్ళు శిల్పా సిల్వర్స్కి వచ్చి చూసి ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యి సంక్రాంతిని అంతా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారండి. ఇది మొత్తానికి అటు భీమవరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఎండి వస్తువుల బొమ్మల కొలువు అయితే కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఈ దేవతామూర్తుల వెండి విగ్రహాలతో కూడినటువంటి బొమ్మల కొలువును కూడా సందర్శించి హర్షం వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే కూడా భీమవరంలో నెలకొంది. వీడియో ప్రసాద్తో శ్రీనివాస్, 10 TV, భీమవరం నుంచి.